మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నువ్వులు. ఈ నువ్వులకి సంబంధించి మీకు తెలియని అనేక అంశాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. గృహ వైద్యంలో నువ్వులది ఒక ప్రత్యేకమైన స్థానం. ఇవి కేవలం రుచిని పెంచేటువంటి గింజలు మాత్రమే కాదు, ఎన్నో వ్యాధులకు ఔషధంగా కూడా ఇవి పనిచేస్తాయి. నువ్వుల వాడకం చాలా పురాతనమైంది. అథర్వణ వేదం లాంటి ఆ పురాతన కాలం నుంచి కూడా దీని ప్రస్తావన అథర్వవేదంలో ఉంది. నువ్వుల గింజలు నిజానికి పోషకాల గని అని చెప్పొచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే మన దేహానికి, మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. నువ్వుల నూనె నిజానికి అన్ని తైలాల్లోకి చాలా ప్రశస్తమైందని ఆయుర్వేదం చెప్తుంది. ప్రధానంగా చర్మ వ్యాధులకి దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైన తత్వాలు, ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి, అలాగే విటమిన్లు, ఇంకా ఖనిజాలు, ఇవన్నీ కూడా శరీరాన్ని ఎప్పుడు చైతన్యవంతంగా యాక్టివ్గా ఉంచుతాయి. అయితే చాలామందికి ఈ నువ్వులు తెలుసు, కానీ మొక్క వివరాలు తెలియవు. ఈ మొక్క వివరాలను తెలుసుకుందాం. నువ్వుల శాస్త్రీయనామం ఏమిటి అంటే సెసామం ఇండికం. దీన్ని ఆయుర్వేదంలో తిల, అలాగే స్నేహఫల ఇలాంటి పేర్లతో పిలుస్తారు. తెలుగులో మీకు తెలుసు నువ్వులు, అలాగే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులను కూడా రకరకాల భేదాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. నువ్వుల మొక్కను మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నగా, నిటారుగా, దాదాపుగా 3 అడుగుల ఎత్తు పెరుగుతుంది. నువ్వుల మొక్క ఆకులు పొడవుగా, గుండ్రంగా ఉండి కాండం పైన ఎదురెదురుగా అమరుంటాయి. పూలు తెల్లగా, లేత గులాబీ లేదా ఊదా రంగులో కూడా ఈ గంటాకారంలో పూస్తాయి. ఇక నువ్వుల కాయలు ఇవి పొడవుగా, గట్టిగా ఉండి లోపల చిన్న చిన్న నువ్వు గింజలు ఉంటాయి. నువ్వుల సాగు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉష్ణమండల ప్రదేశాలలో జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆఫ్రికా, భారత్, ఆసియా దేశాలలో విస్తారంగా నువ్వులను పండిస్తాం. నువ్వుల మొక్క నుంచి ఉపయోగపడే భాగాలు ఏమిటి అంటే ప్రధానంగా గింజలు, నువ్వులు, అలాగే నూనె కూడా, ఇంకా ఆకులు, పువ్వులు, బెరడు, వేర్లు కూడా వాడతాం. ఒకవేళ వీటిని చూర్ణ రూపంలో వాడాల్సి వచ్చినా దాన్ని 1 to 3 grams నూనెగా కూడా వాడుతూ ఉంటాం. కషాయంగా, పేస్ట్గా రకరకాలుగా వాడుకోవచ్చు. చెప్పుకున్నాం కదా, ఒకవేళ చూర్ణం ఏదైనా చూర్ణం అయితే 1 to 3 grams వరకు ఉంటుంది. అయితే దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నువ్వులు సాధారణ జలుబు, గ్యాస్ సమస్యలు, గొంతు నొప్పి, చెవి నొప్పి, మూత్రపిండాల్లో రాళ్ళు, ముఖ్యంగా ఇలాంటి వాటిని కరిగించడానికి, బట్టతలకి, ఇండైజెషన్ అంటే అజీర్ణానికి, గర్భాశయాన్ని శుభ్రం చేయడానికి, ఇలాగ అనేక సమస్యలని తగ్గించుకోవడానికి వాడచ్చు. వీటి గురించి వరుసగా తెలుసుకుందాం. చాలామందికి విరేచనాలు అంటే డయేరియా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాధారణంగా తరచుగా పలచగా నీరులాగా మల విసర్జన జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలలో. దీనికి కారణం ఆలోచిస్తే ఆహారపు అలవాట్లు, అంటువ్యాధులు, మానసిక ఒత్తిడి ఇలాంటి వాటన్నిటి వల్ల ఈ విరేచనాలు అవుతూ ఉంటాయి. శరీరంలో ఉండేటువంటి లవణాలు, నీళ్లు కోల్పోవటం వల్ల బలహీనత, నిస్సత్వ ఇలాంటివి కలుగుతాయి. దీన్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. దీనికోసం ఏం చేయాలి? నువ్వుల నూనె 1 చెంచా తీసుకొని పాలతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ విరేచనాలు తగ్గుతాయి. ఈ నూనెలో ఉండేటువంటి డైటరీ ఫైబరు, ఇతర పోషకాలు పేగుల కదలికల్ని మెరుగుపరుస్తూ మలాన్ని గట్టిపరుస్తుంది. అలాగే నువ్వుల నూనె పేగుల గోడలపైన ఒక రక్షణ పొరలాగా ఏర్పడి కడుపులో ఆ ఇరిటేషన్ తగ్గిస్తుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య మూత్రపిండాల్లో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడ్డాయనుకోండి, తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. వాంతులు, మూత్రరంగు మారటం లాంటివి కూడా కనిపిస్తాయి. కారణం ఏమిటి అంటే సరైన నీళ్లు తాగకపోవటం, అలాగే ఆహారపు అలవాటు, కొంతమంది జన్యుపరమైన సమస్యల వల్ల కూడా ఈ కొంతమందిలో రాళ్ళు తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నువ్వుల చెట్టుని కాల్చి దాని బూడిదని సిద్ధం చేసుకోవాలి. ఈ బూడిదని తీయటి పెరుగుతోటి కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించడానికి సహాయపడుతుంది. నువ్వుల క్షారం అంటాం దీన్ని. ఇది మూత్రనాళాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే రాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. దీన్ని 500 milligrams to 1 gram వరకు తీసుకోవచ్చు. ఇలాంటిదే ఇంకొక పెద్ద సమస్య, చాలామంది ఇబ్బంది పెట్టేది జుట్టు అనేది పెరగకపోవటం. ఇలాంటప్పుడు జుట్టు పెరుగుదలకి, హెయిర్ గ్రోత్కి నువ్వులు ఉపయోగపడతాయి. కేశాలు రాలటం, బట్టతల సమస్యలు, అలాగే పోషణ లేకపోవటం ఇలాంటి వాటి వల్ల తలపైన జుట్టు పలచబడిపోతూ ఉంటుంది. శరీరంలో తగిన పోషకాలు లేవనుకోండి, జుట్టు బలహీనపడి రాలటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పల్లేరుకాయలు, నువ్వుల పువ్వులు, తేనె, నెయ్యి అన్నీ సమాన పరిమాణంలో తీసుకొని మెత్తగా నూరి తలకు లేపనంగా రాసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది.
దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైన పోషకాలు జుట్టుకి బలాన్ని ఇస్తాయి. అలాగే తలకు రాసే ఈ మిశ్రమం నెత్తి మీద రక్త ప్రసరణ మెరుగుపరుస్తూ జుట్టు కూదళ్ళకి తగిన పోషణని ఇస్తుంది. చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య అజీర్ణం, ఇండైజెషన్. ఇలాంటప్పుడు కడుపు ఉబ్బరింపు, తేన్పులు, ఛాతీలో మంట లాంటివి ఈ అజీర్ణంలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కారణాల విషయానికి ఆలోచిస్తే ఎక్కువగా మాంసాహారం తిన్నప్పుడు ఈ జీర్ణక్రియ మందగిస్తుంది. సరిగ్గా నమలకుండా తినటం, ఎక్కువగా మసాలాలు వాడటం వంటివి కూడా అజీర్ణాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు నువ్వుల చెట్టు బూడిదని తీసుకొని నీటిలో కలిపి తాగాలి, ఒక చిటికెడంత బూడిదని. దీంతో మాంసాహారం వల్ల వచ్చేటువంటి అజీర్ణ సమస్య నుంచి రిలీఫ్ వస్తుంది. నువ్వుల క్షారానికి జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి. ఇది అజీర్ణ రసాలని అంటే డైజెస్టివ్ జ్యూసెస్ని స్టిమ్యులేట్ చేసి ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలాగా చేస్తుంది. ఇక కొన్ని సందర్భాలలో గర్భాశయ శుద్ధి అనేది అవసరం. యూట్రైన్ క్లెన్సింగ్ అనేది జరగాలి. సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో కడుపు నొప్పి, అధిక రక్తస్రావం లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గర్భాశయం ఆరోగ్యంగా లేదనుకోండి, అనేక ఇతర సమస్యలు వస్తాయి. గర్భధారణ సమస్యలు లాంటి రిస్క్లుగా ఉంటాయి. ఇలాంటప్పుడు నువ్వులు బెల్లం కలిపి ఉండలు చేసి ప్రతిరోజు తింటూ ఉంటే గర్భాశయ శుద్ధి జరుగుతుంది. ఈ మిశ్రమంలో ఇనుము ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇలాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భాశయపు ఖండాలని బలోపేతం చేస్తూ దాని పనితీరుని మెరుగుపరుస్తాయి. ఈ చిట్కా రక్త ప్రసరణని కూడా పెంచుతుంది, రక్తాన్ని శుద్ధి చేసి మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇక నువ్వులకి సంబంధించి అనేక ఇతర ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. నువ్వులు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి, కానీ వీటిని సరైనటువంటి మోతాదులో మాత్రమే వాడుకోవాలి. కొంతమందికి నువ్వులు పడకపోవచ్చు, అప్పుడు చర్మం పైన దద్దురు, దురద లాంటివి రావచ్చు. ఎక్కువగా తీసుకుంటే అతిసారం, కడుపు నొప్పి లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. నువ్వులు వేడి చేస్తాయి కాబట్టి, అంటే వేడిగా ఉంటాయి, వేడి తత్వం ఉంటుంది కాబట్టి శరీరానికి వేడి చేసే తత్వం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు వైద్య సలహాతోటే దీన్ని వాడుకోవాలి. ఏ ఆరోగ్య సమస్యకైనా స్వయం వైద్యం అనేది నిజానికి వైద్య సలహాతో తీసుకుంటేనే సత్ఫలితాలని ఇస్తుంది. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. నువ్వులు ఒక చిన్న గిన్నె అయినప్పటికీ, ఒక గింజ అయినప్పటికీ కూడా ఇది మనకి ఇచ్చే ఆరోగ్యం ఎంతో గొప్పది. ఇది కేవలం ఒక ఆహార పదార్థం కాదు, ఇది మన ఆయుష్ని పెంచే అమృతం. నిత్య జీవితంలో ఈ నువ్వుల్ని భాగం చేసుకుంటే మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ఈ చిన్న నువ్వు గింజలో ఇంత శక్తి ఉందా అని మీకు ఆశ్చర్యం కలగక మాందు. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి వరం మనల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది, తెలివిగా వాడుకోగలిగితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.